ఈ మంత్ 15న రజాకర్ సినిమా మన ముందుకు రాబోతుందన్నమాట. సో ఇప్పటికి మీ అందరికీ తెలుసు టీజర్ ట్రైలర్ ఎంత బాగా వైరల్ అయ్యాయో. సో అంటే ఆ సినిమా గురించి చాలా విషయాలు డిస్కస్ చేయడానికి అండ్ టీం నాతో ఉన్నారు. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన ఇంద్రజ గారు కూడా మనతో ఉన్నారు. చాలా డౌట్స్ ఉన్నాయి, అవి కూడా క్లారిటీ అయితే చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురికి కూడా నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఇంద్రజ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మా అందరికి ఇష్టం అని చెప్పావుగా, ఆవిడ నుంచి స్టార్ట్. అదే ఆవిడ దగ్గర స్టార్ట్ చేద్దాం. ఇంద్రజ గారు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో బేసిక్గా మీరు అసలు షోసు సినిమాలు మీ పని మీరు ఉంటారు. సో ఇలాంటి ప్రమోషన్స్కి చాలా తక్కువ అసలు రారు. ఇంతకుముందు మీరు చేసిన మంచి మంచి క్యారెక్టర్ సినిమాలకు కూడా మీరు ఎక్కడ కనిపించలేదు. బట్ రజాకర్కి వచ్చి ఇలా మాతో స్పెండ్ చేయడానికి రీజన్ ఏమన్నా ఉందా? యాక్చువల్గా నేను ప్రమోషన్స్కి ఎప్పుడు కూడా సహకరించే ఆర్టిస్ట్ అండి. నాకు ఇది కొత్త. సో బేసిక్గా ఇంద్రజ గారు అంటే మేము అబ్జర్వ్ చేసినంత వరకు చాలా మెల్లగా నెమ్మదిగా చాలా క్యూట్గా ఉంటారు. అవునండి. సో మీలాంటి పర్సన్తో అలాంటి డైలాగ్ చెప్పించడం నిజంగా అందరూ షాక్ అయ్యారు. అవును. అండ్ సో ఫస్ట్ టైం మీకు చెప్పినప్పుడు ఈ డైలాగ్ చెప్పారని మొత్తం రజాకర్లో డబ్బింగ్ మొత్తం ఇదేనా మేడం? అవునండి, అవునండి, అన్ని మూవీస్ నేనేనండి. అంటే కొంచెం మామూలుగా ఈ సినిమాకి అడుగుతున్నాను, అన్ని మూవీస్ ఓకే, బట్ రజాకర్కి డబ్బింగ్ మీరే చెప్తారు. అవునండి, అవును. ఒక ఆర్టిస్ట్గా ఇది కదండి ఛాలెంజ్. ఏదో వచ్చాం, ఏదో మాట్లాడడం, వెళ్ళిపోయాం అన్నది మనకు పెద్దగా డబ్బింగ్లో కూడా మనకు ఒక ఛాలెంజ్ అనిపించదు. ఇలాంటి మూవీస్కి మనం ఎఫర్ట్స్ పెట్టి లేదా మనం ఏదో ఒకటి నేర్చుకొని మనం ఒక విషయం చేసినప్పుడే ఒక ఆర్టిస్ట్గా మనం గెలిచేది. సో అది నేను అసలు వదులుకోనండి. ఆర్టిస్ట్గా నా వంతు ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడక్షన్ హౌస్ కానీ 100% ఎక్స్పెక్ట్ చేశారంటే ఎప్పుడూ కూడా ఐ ట్రై ఫర్ 150 to 200 తప్ప ఎక్కడ తగ్గేదే లేదండి ఆ విషయంలో. మేడం అంటే పర్టికులర్గా మాకు ట్రైలర్లో చూపించినట్టు ఆ ఒక్క డైలాగేనా, లేకపోతే ఇంద్రజ గారి మాస్ ఫుల్ విశ్వరూపం మేము రజాకర్లో చూడబోతున్నాం, అలాంటి డైలాగ్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మాస్కి అని అడుగుతున్నాను. యాక్చువల్గా నిజం చెప్పాలంటే అండి, అది ఇంద్రజ కాదు, చాకలి ఐలమ్మ. సో మీరు చూడబోయేది మూవీలో ఇంద్రజాని కాదు, చాకలి ఐలమ్మని. సో ఆ క్యారెక్టర్ ఆ సిచ్యువేషన్కి ఎలా ప్రవర్తించింది. అండ్ ఇందులో ఇంకొక గమ్మత్ ఏంటంటే అండి, ఆ ప్రవర్తించడం కూడా ఏదో రీల్ కాదు, దట్ వాస్ రియల్. ఈ క్యారెక్టర్ మన మధ్య జీవించారు, మన మధ్య ఒక వీర మహిళగా వీరనారిగా పేరు పొందారు. ఎంతోమంది మన హైదరాబాద్ తెలంగాణని తీసుకుంటే ఇప్పట్లో ఎంతోమంది ఇళ్ళల్లో వాళ్ళు పూజించుకునే ఒక మహిళామూర్తి ఆవిడ. చాకలి ఐలమ్మ అన్నది మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది. అలాంటి ఒక క్యారెక్టర్ని నాకు ఇవ్వడం, నా మీద నమ్మకంతో నేను చేస్తానన్న నమ్మకంతో నాకు ఇవ్వడానికి ముందు డైరెక్టర్ గారికి ఎంతో రుణపడి ఉంటాను. మన సమర్వీర్ క్రియేషన్స్, మన గూడూరు నారాయణ రెడ్డి గారికి కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. అండ్ అలాంటి ఒక క్యారెక్టర్ నేను చేయడం నా బ్లెస్సింగ్ అండి. మేడం అంటే ఈ క్యారెక్టర్ మీరు చేస్తున్నారు అని డైరెక్టర్ సార్ చెప్పినప్పుడు మనం ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా బ్యాక్ వర్క్ చేసుకుంటాం కదా. అలా చాకలి ఐలమ్మ క్యారెక్టర్ ఇంద్రజ గారు చేస్తున్నారు అని అంటే ఆవిడ గురించి ఏం తెలుసుకున్నారు? ఈ తెలుసుకునే క్రమంలో ఏమన్నా ఫీల్ అయ్యారా, స్టన్ అయ్యారా, ఏంటి ఈవిడ ఇలా కూడా చేసిందా, మిమ్మల్ని బాగా సర్ప్రైజ్ చేసిన విషయాలు ఏమైనా ఉన్నాయి ఆవిడలో? ఇవన్నీ మీరు చెప్పినవన్నీ జరిగాయండి. ఫస్ట్ డైరెక్టర్ గారు నాకు ఇలా ఒక చాకలి ఐలమ్మ ఏమైనా అవగాహన ఉందా మీకు అని అడిగినప్పుడు అసలు ఆవిడెవరో కూడా నాకు తెలియదు. అది తెలియనందుకు లేదు, మీరు ముందు ఆవిడ గురించి గూగుల్లో కొంచెం చూడండి, మీరు తెలుసుకోండి, నేను మళ్ళీ మీకు క్యారెక్టర్ నరేషన్ ఇస్తాను అని చెప్పారు. మనం వెళ్ళి ఆవిడ గురించి చదివి తెలుసుకున్నప్పుడు సిగ్గేసింది నాకైతే. ఒక మహిళగా ఉండి ఎంత పెద్ద ఒక ఒక ఎలా చెప్పాలి, ఒక ఐడల్, ఒక ఇన్స్పిరేషన్. ఈవిడి ఇంత పెద్ద పర్సనాలిటీ గురించి ఒక మహిళగా మనకు తెలియకపోవడం ఏంటి, అసలు మనం ఏం చదువుకున్నాం. ఇంతలో నాకు ఇంకా సిగ్గేసిన విషయం ఏంటంటే, నా మాస్టర్స్, నా ఎంఏ, ఐఎమ్ హిస్టారికల్ స్టూడెంట్ అనమాట. ఐ డిడ్ హిస్టారికల్ స్టడీస్ ఇన్ ఎంఏ. మనం ఒక హిస్టరీ చదివిన స్టూడెంట్ అయ్యుండి, ఎందుకు చెప్తున్నానంటే అండి, హిస్టరీలో అన్టోల్డ్ స్టోరీస్, అన్సంగ్ హీరోస్, అన్సంగ్ వారియర్స్ ఇంకా కూడా మన మధ్య వేలల్లో మిగిలిపోయి ఉన్నారు.
నేను ఆమె హిస్టరీ స్టూడెంట్, నేనేం ప్రౌడ్గా చెప్పుకోగలను చెప్పండి. సో అవి చదివిన తర్వాత సార్ నాకు నరేషన్ ఇచ్చినప్పుడు నేను ఇదే చెప్పాను, ఈ మాటలే చెప్పాను. సార్, ఐఎమ్ అషేమ్ ఆఫ్ మై సెల్ఫ్, నాకు తెలియలేదండి, అంత పెద్ద ఒక పర్సనాలిటీ గురించి నాకు తెలియకపోవడం అనేది చాలా అవమానంగా అనిపిస్తుందండి. అంటే అమ్మ మీకే కాదు, ఈ మూవీ తీయడం కూడా కారణం అదే, చాలామందికి చాలా విషయాలు చాలామంది గురించి తెలియాలి, అందుకే మనం చేస్తున్నామని నాకు క్యారెక్టర్ నరేషన్ ఇచ్చారండి. దానికి నేను కూడా నా వంతైన హోంవర్క్ చేసుకున్నాను. అక్కడ ఆమె వచ్చి తిరగబడే ఒక సీనే మీరు ఇందాక ట్రైలర్లో చూసింది. దానికి అక్కడ ఒక ఫైట్ ఉంటుందండి. ఇప్పుడు మూవీలో ఆ ఫైట్ కంప్లీట్గా మేము ఏదైతే తీసామో అది ఉందా లేదు ట్రిమ్ అయిపోయిందా అనేది నాకు తెలియదండి. ఎందుకంటే చాలా పెద్ద మూవీ కదండి, చాలా విషయాలు కంపైల్ చేసి తీసుకురావాలి. అందులో కొంచెం అటు ఇటు ఎడిట్ అయ్యి ఉండొచ్చు, కానీ మేము తీసినప్పుడైతే ఎలాబరేట్గానే తీసాము. దానికి కర్ర సామె తెలియాలి, ఆవిడే ఆ కర్రతోనే వాళ్ళని కొట్టేటట్టు ఒక యాక్షన్ సీక్వెన్స్ నేను నేర్చుకున్నాను. నేను చెన్నైలో ఒక మాస్టర్ దగ్గర కర్రసామి ఒక 2 months నేను నేర్చుకున్నాను. కానీ అది నేర్చుకున్నాను అన్న విషయం డైరెక్టర్ గారికి ఎవరికీ తెలియదు. నేను నా వంతు అయినది ఏదైనా చెయ్యాలి, ఎందుకంటే నా మీద నమ్మకంతో ఇంత పెద్ద క్యారెక్టర్తో ఒక్కరు అప్రోచ్ అయినప్పుడు నేనేం చేశాను, ఒక ఆర్టిస్ట్గా నేనేం పెట్టాను దాంట్లో ఇన్పుట్ అన్నది నాకు ఒకటి ఉంటుంది కదండి. అందుకని నేను నేర్చుకొని చేశాను. డైరెక్టర్ గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానానికి నేనే కాదు, నా పొజిషన్లో ఏ ఆర్టిస్ట్ ఉన్నా ఇంతే బెస్ట్గా ఇవ్వగలరు. నాలాగా ఇప్పుడు క్యారెక్టర్స్ చేయాలని రీస్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళలో కూడా మనమేంటో చూపించుకోవాలి, మన పొటెన్షియల్ ఏంటో చూపించుకోవాలన్న తాపత్రయం ప్రతి ఒక్కరిలో ఉందండి. మాకు కరెక్ట్ అయిన క్యారెక్టర్స్ పడాలే కానీ, నేను నా గురించి కాదండి, నాలాంటి అందరు ఆర్టిస్టులకి ఒక రిప్రజెంటేటివ్గా మాట్లాడుతున్నాను. క్యారెక్టర్ పడాలే కానీ మేమేంటో ప్రూవ్ చేసుకోవాలి అన్న ఆ తాపత్రయం, ఆ కసి అయితే మాత్రం అందరిలో ఉందండి. కానీ ఇలాంటి డైరెక్టర్స్, అలాంటి క్యారెక్టర్స్ మాకు కుదరాలి. సో అదృష్టవశాన భగవంతుడు ఒక పరిపూర్ణ ఆశీర్వాదం వల్ల నాకు ఇలాంటి క్యారెక్టర్ దొరికింది. మరి అంత దొరికాక మనం అది సద్వినియోగం చేసుకోకపోతే ఎట్లా? ఇంద్రజ గారు, అంటే ఈ 30 years మీ కెరీర్లో ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఆర్టిస్ట్కి మంచి క్యారెక్టర్స్ దొరకాలి అని చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. ఇంకా ఆకలితో ఉండి నేను ఇంకా ఇది చెయ్యాలి ఇంకా చెయ్యాలి అని ఏమన్నా ఉందా మీ మనసులో? అఫ్ కోర్స్ అండి, ప్రతి అవును చాలా ఎక్కువ ఉంది. ఆవిడకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా నవలి మింగేసి ఇంకేంటి సార్ అంటారు. అది ఏమంటారండి, బతకాలన్న ఆశ మనిషిలో ఎప్పుడూ ఉంటుంది కదండి. ఊపిరి పీల్చుకోక మనం ఉండలేము కదండి. అలాగే ప్రతి చేసే పని ఇష్టపడి చేసినప్పుడు ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో మనం ప్రూవ్ చేసుకోవాలి, ఇంకా మనం ఎక్కడికి రీచ్ అవ్వలేదు ఇంకా రీచ్ అవ్వాలి అన్న ఆ తపన ఉన్నంత వరకేనండి. లేకపోతే ఇంకా అసలు మనం అయిపోయినట్టే. గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఏమైనా చుట్టాలు అవుతారు మీకు? డైలాగులు అలా రాసేస్తూ ఉంటే మాటలు అలా వచ్చేస్తాయి. అంటే ఏం లేదండి, ప్రతి ఒక్కరిలో ఒక త్రివిక్రమ్ ఉన్నారండి. వాళ్ళకి సమయం కుదరక కరెక్ట్ టైం పడక బయటికి రావట్లేదు, కానీ ప్రతి ఒక్కరిలో ఉంటారండి. ఎందుకంటే మనకంటే మన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? మీ గురించి మీరేంటో మీకు మాత్రమే తెలుసు, నా గురించి నేనేంటో నాకు మాత్రమే తెలుసు. ఆడియన్స్కి సంబంధించినంత వరకు ఎందుకు నన్ను ఇప్పుడు ఇంత ఒక ఇదిగా చూస్తున్నారు, ఆశ్చర్యంగా చూస్తున్నారు, అమ్మో ఇంద్రజ ఎంత ఇది అనేది ఎందుకు చూస్తున్నారంటే అండి, అప్పటిదాకా మూవీస్లో డైరెక్టర్ ఏదైతే చెప్తే, డైరెక్టర్ ఏ క్యారెక్టర్ అయితే మనకు డెపిక్ట్ చేస్తే ఆ క్యారెక్టర్గానే నేను కనపడ్డాను. నేనేంటో ఆడియన్స్కి తెలియదు. ఎప్పుడైతే నేను టీవీ ఇండస్ట్రీలో షోస్ ద్వారా తెలిసొచ్చానో, అది జబర్దస్త్ కానివ్వండి, శ్రీదేవి కానివ్వండి, నేనుగా ఉన్నాను. నా నాలెడ్జ్ ఏంటి, నాకున్న అవగాహన ఏంటి, నాకు ఒక విషయం మీద ఎంతవరకు నేను మాట్లాడగలను, ఇవన్నీ ఇప్పుడు ప్రేక్షకులకి తెలియవస్తుంది. ఓకే ఈవిడ ఇలాగా అనేది ఇప్పుడు తెలిసి వస్తుంది. అందుకని మీకు అది ఆశ్చర్యంగా ఉంది. బట్ ఫ్రమ్ డే 1 నేను ఇంతేనండి. ఓకే సత్యనారాయణ గారు, అంటే సో బేసిక్గా ఇప్పుడు ఆర్టిస్టులతో కొన్ని సీన్స్ చేయటం కొంచెం వాళ్ళకి
ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి టైంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లైక్ ఇప్పుడు కొన్ని సీన్స్ ఉన్నాయి అనసూయ గారిది కానీ, లేకపోతే ఇంద్రజ మ్యామ్తో చెప్పించిన డైలాగులు కానీ, ఇలాంటి టైంలో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా అలాంటి సీన్స్ని ఎలా మీరు హ్యాండిల్ చేసేవాళ్ళు? అసలు ఎవరు ఇబ్బంది పడలే, అందరూ ఓన్ చేసుకున్నారు వాళ్ళ క్యారెక్టర్కి. అక్కడ ఇంద్రజ గారు మర్చిపోయారు, అనసూయ గారు అని మర్చిపోయారు. వాళ్ళు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారు. ఇంద్రజ గారు చాకలి ఐలమ్మ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారు. అక్కడ నాకు ఆవిడ ఎప్పుడు కూడా ఈ డ్రెస్లో నేను చూడలేదు. నేను ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆవిడ అక్కడ అలా నడుచుకుంటూ వస్తుంటే చాకలి ఐలమ్మలాగా నడుచుకుంటూ వచ్చేది. బాయ్ సార్ అంటే చాకలి ఐలమ్మలాగా వెళ్ళి నాకు నేను చాకలి ఐలమ్మ గారితో పనిచేసిన ఫీలింగే ఉంటుంది తప్ప ఇంద్రజ గారితో పనిచేసిన ఫీలింగ్ నాకు లేదు. చాకలి ఐలమ్మ గారే కనిపించారు. కాబట్టి ఏంటంటే నాకు ఇక్కడ కూడా అయ్యో ఇది ఒప్పించాలి, ఇది చేయించాలి అని ఏమీ లేదు. నాకంటే ముందు వాళ్ళే దూసుకుపోయి వాళ్ళే అందులోకి ఇన్వాల్వ్ అయిపోయి వర్క్ చేశారు. నాకు అసలు ఆ ప్రాబ్లమే రాలే. ఇక్కడ రజాకర్కి మెయిన్ పిల్లర్ ఎవరు? మీరు అనసూయ గారి పేరు చెప్తారా, లేకపోతే ఇంద్రజా మ్యామ్ పేరు చెప్తారా? బాబీ సింహ కంటెంట్, సూపర్, కంటెంట్ మెయిన్ పిల్లర్. ఓకే. బాబీ సింహ గారి క్యారెక్టర్ కూడా వన్ ఆఫ్ ద పవర్ఫుల్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. అంటే నేను విన్నది ఏంటంటే ఆ క్యారెక్టర్కి మీరు ఫస్ట్ ఇంకా తెలుగు హీరోలో కొంతమంది దగ్గరికి వెళ్ళారు, అడిగారు అని విన్నాము. అది ఎంతవరకు కరెక్ట్? ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు, ఎవరైనా రిజెక్ట్ చేశారా? చాలా మంది ఒక 3-4 అప్రోచ్ అయిన మాట వాస్తవం. పేరైనా చెప్పచ్చు? లేదు, వద్దులే, ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం. వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వల్ల అందులో ఒకరు మళ్ళీ ఫోన్ చేశారు, అయ్యా నేను మిస్ అయ్యాను సత్యం అని. అట్లా కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు తప్పేం లేదు. ఫస్ట్ నేను ఒక ఏదో చరిత్ర పట్టుకుని, ఇప్పుడు ఎవరైనా ఒక హీరో స్టోరీ పట్టుకుని వెళ్తే చేయకపోతే వాళ్ళ తప్పు. నేను ఏదో స్టోరీ పట్టుకుని వెళ్ళి అందులో మీది ఇంతే క్యారెక్టర్ ఉంటుంది అన్నప్పుడు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇప్పుడు నిజంగా ఒకరు ఫోన్ చేశారు, నేను మిస్ అయ్యాను. మూవీలో ప్రతి ఒక్కరిది ఒక్కొక్క సెగ్మెంట్స్ అండి. నాది ఒక సెగ్మెంట్ ఉంటుంది, ప్రేమ గారిది ఒక సెగ్మెంట్ ఉంటుంది, థ్యాంక్ యూ, అనసూయ గారిది, ఇలాగా ప్రతి ఒక్కరిది ఒక్కొక్క సెగ్మెంట్స్ అండి. ఇట్ ఈస్ అ కంపైలేషన్ ఆఫ్ too many events happened on that particular time. రజాకర్లో ఉన్న టైంలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ ఏమేమి ఘోరాలు జరిగింది అవన్నీ కంపైల్ చేసుకొని. ముఖ్యంగా ఇక్కడ ఏమైపోయిందంటే ఇది ఏదో ఒక యాంటీ ముస్లిం మూవీ లేదా ఒక ముస్లిమ్స్కి ఇస్లాంకి వ్యతిరేకత ఉన్న మూవీ అన్నట్టు ఒక ఇది స్ప్రెడ్ అయిపోయిందండి. టు బీ వెరీ ఫ్రాంక్ ఏం చెప్పాలంటే అండి, ఇది అలాంటి మూవీయే కాదు. మనం చెప్పబోయేది ఇప్పుడు మన మధ్య కలిసిమెలిసి బ్రతుకుతున్న ముస్లిమ్స్ అయితే కానీ కాదు. అంతకు ముందు ఇప్పుడు సార్ చెప్పినట్టు 6th నవాబు మెహబూబ్ అలీ ఖాన్ గారు దేవుళ్ళ చూశారు ఆయన్ని. ఎందుకంటే ఆ ప్రజలకి ఆయన దేవుడే. ఆ తర్వాత వచ్చిన ఆయన మిర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆయన టైంలోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అయ్యి. సో చెడుని చెడుగా మంచిని మంచిగా చూపిస్తున్నామే తవిర ఇట్ ఈస్ నాట్ అన్ యాంటీ ముస్లిం మూవీ అట్ ఆల్. ఇది రేపు మూవీ చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది. అలాంటి ఒక ప్రొజెక్షన్ వచ్చేసిందండి. మెయిన్ రీజన్ అది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఇప్పటికీ కూడా మన కంట్రీలో, మన భారతదేశంలో మనం కలిసిమెలిసి బ్రతుకుతున్నాం కదండి. ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ వచ్చిందనుకోండి, ఇండియా గెలవాలని అనుకునే వాళ్ళు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఇండియా గెలవాలనుకునే వాళ్ళు. సో దే ఆర్ నాట్ పాకిస్తానీస్. మీరు ఎలా చూడాలంటే ఇండియన్స్ అండ్ పాకిస్తానీస్ అని చూడాలి, కానీ హిందూస్ అండ్ ముస్లిమ్స్ కాదండి. మనల్ని ఎవ్వరు విడతీయలేరు. దిస్ ఇస్ ఓన్లీ అబౌట్ రజాకర్స్ పీరియడ్లో రజాకర్స్ ఏం అట్రాసిటీస్ చేశారు, మన వాళ్ళు ఏం కష్టపడ్డారు, ఇంతేనండి ఈ మూవీ. ఇట్ ఈస్ నాట్ అన్ యాంటీ ముస్లిం మూవీ అట్ ఆల్. అందుకని దయచేసి ఎవరైనా కానీ విభేదాలు ఉన్నా కానీ, ఒక థాట్ ప్రాసెస్లో ఏవైనా కొంచెం బాధ కలిగిన వాళ్ళు, అరే మనల్ని ఏంటి ఇలా చూపించారు, మిమ్మల్ని చూపించలేదు. ఇది ఆ పీరియడ్ ఫిల్మ్ని పీరియడ్ ఫిల్మ్ లాగే చూడాలండి. సో అదొక్కటే ఒక మనవి. ఈ మూవీని అందుకే తప్పకుండా అందరూ కూడా చూడాలి. ఇంద్రజ మ్యామ్, రజాకర్ అనే సినిమా మీ కెరీర్లో ఎలా చూస్తారు మీరు? రజాకర్ అనే సినిమాని మీ కెరీర్లో ఎలా చూస్తారు? 100% ఇట్ ఇస్ మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్ అండి. ఈ మూవీలో నా క్యారెక్టర్, ఎందుకంటే మూవీకి సంబంధించినంత వరకు ఇంకేమి తెలియదండి. నేనే కాదు, ఇందులో వర్క్ చేసిన ఎవరికి కూడా ద ఎంటైర్ మూవీ ఏంటి, ఏం చేశారు, రజాకర్ల గురించి చూపించారన్న విషయం అయితే తెలుసు, కానీ ఒక్కొక్కరు డీటెయిల్స్ అయితే తెలియదండి. సో నాకు చాకలి ఐలమ్మగా మళ్ళీ ఈ క్యారెక్టర్ని ఎవరైనా బిగ్ స్క్రీన్ మీద తీసుకొచ్చి ఇంత బాగా చూపెడతారన్నదైతే నాకు డౌటే. సో అలాంటి ఒక పాత్ర నాకు దక్కినందుకు, నేను అది ప్లే చేయగలిగినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. చాకలి ఐలమ్మ అనే క్యారెక్టర్
నా కెరియర్లో ఇట్స్ అ మైల్ స్టోన్. వన్ లాస్ట్ క్వశ్చన్ మ్యామ్, అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ జబర్దస్త్ షో చేస్తున్నారు అండ్ రోజా గారి ప్లేస్లో వెళ్ళారు. ఎలా ఉంది ఆ ఫ్యామిలీ, ఎలా అనిపించింది ఏంటి? అంటే మేము కొత్త ఇంద్రజా గారిని చూసాము అండ్ మీ ఫ్యామిలీలో కానీ మీ హస్బెండ్ గారు కానీ, సో జబర్దస్త్ షో తర్వాత మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు? షాక్ అయ్యారు వాళ్ళు ఏమన్నా నీలో, అంటే నీలో ఈ యాంగిల్ కూడా ఉంది ఈ టైప్లో అలాగా? అదే నిజం అండి. ముందు ప్రేక్షకులకైనా కానీ అక్కడున్న ఆర్టిస్టులకైనా కానీ మా ఇంటి తరపు నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అంతవరకు నన్ను ఆర్టిస్ట్ ఇంద్రజగానే చూశారు. ఇంద్రజ అనే పర్సనాలిటీ, ఇంద్రజ అనే పర్సన్ ఏంటి, ఆవిడ నిజంగా ఏంటి, ఆవిడ నాలెడ్జ్ ఏంటి, ఆవిడకున్నటువంటి హ్యుమానిటీ గ్రౌండ్స్ ఏంటి, ఆవిడ ఎలా ఉంటారు అన్నది ఈ షోస్ ద్వారానే బయటపడింది. కాబట్టి నాకు సంబంధించి నాకు ఒక పునర్జన్మ అంటే అది ఈ జబర్దస్త్ కానివ్వండి, శ్రీదేవి డ్రామా కంపెనీ కానివ్వండి, అందుకు ఎప్పటికీ మల్లెమాలకి ఈటీవీకి రుణపడు. రోజా గారు వెళ్ళిపోయేటప్పుడు మీరు ఏమైనా స్టార్ట్ చేసినప్పుడు టిప్స్ అడిగారా ఏంటి, ఎలా వీళ్ళందరినీ హ్యాండిల్ లేదండి. అలా ఒకవేళ అడుగుంటే ఇంద్రజ బయట వచ్చేది కాదు, మళ్ళీ రోజా గారే వచ్చేవారు. అలా చేయకూడదండి. ఎప్పుడు మనంగా ఉండాలి, మనం ఏంటో తెలియజేయాలి. అప్పుడు మాత్రమే మీకంటూ ఒక ఐడెంటిటీ మీరు క్రియేట్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అండ్ మీకు అండ్ ఆల్ ది బెస్ట్. సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, అలానే ప్రొడ్యూసర్ కూడా మంచి డబ్బులు రావాలని చెప్పేసి. నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నా, ఇది 2-3 అలా ఉన్న సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేశారా? అదైతే ఏం లేదు ప్రస్తుతం. ఓకే, డన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ టు మీడియా హౌస్ ఆల్సో ఫర్ టేకింగ్ అవర్ మెసేజెస్ టు ద లార్జర్ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ క్వశ్చన్స్ అండి. చాలా విషయాలు ప్రేక్షకులతో నేను షేర్ చేసుకోవాలని అనుకున్నా కానీ కుదరని విషయాలు మీ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.